కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం నాశనమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో భూముల ధరలు పడిపోయాయని తెలిపారు. రేవంత్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తి కరిగిపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ చెప్పారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడెప్పుడు రాష్ట్రానికి పట్టిన ఈ కాంగ్రెస్ అనే చీడను వదిలిద్దామా, ఎంత జల్దీ ఎలక్షన్లు వస్తే అంత జల్దీ ఈ కార్యక్రమం చేద్దామన్న ఆలోచనలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఉన్నారు. రాష్ట్రం మొత్తంలో ఎంత ఆస్తి కరిగిపోయింది ప్రజలది ఆలోచన చేయండి. ఒక్కొక్క మనిషి ఎలక్షన్ల ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక 2 ఎకరాలు ఉంటే నాకేమన్నా అయితే, నాకు దెబ్బనేమన్నా అయ్యి సడన్గా గుండె పోవటం అన్నం మశానం వచ్చి పోయితే నా కుటుంబానికి ఇంత ఆస్తి ఉంది అని ఒక ధీమా ఉంటుండే. ఇవాళ ఏంది పరిస్థితి? ఎంత తగ్గింది ఆ విలువ, ఎంత తగ్గింది ఆ ధీమా? ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ మనిషి సంతోషంగా ఉన్నాడు నాకు అర్థం కాదు. నేను నిన్న మొన్నటి దాకా చెప్పేది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరు సంతోషంగా లేరు, ఒక 3 అక్కలు సంతోషంగా ఉన్నారని చెప్తుంటే నేను. ఎవరు అక్కలు? గీతక్క, సీతక్క, సురేఖక్క అని చెప్పిన. ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట. 1,000,000 మందిని కోటీశ్వర్లు చేసుడు కాదు, మా మహిళల పుస్తల తాడెత్తుకపోతే ఈయననే మంచోడు, తులం బంగారం పెడతా అన్నాడు.